హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, నేను ఒక వీడియో చేశాను నాన్ చైనీస్ మొబైల్ బ్రాండ్స్ ఏంటి అని చెప్పేసి. సో ఆ వీడియో కింద నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. అంతేకాకుండా వేరే వీడియోస్ కింద కూడా ఈ మధ్య రిపీటెడ్గా వచ్చిన కామెంట్స్ ఏంటి అంటే, నీకు టిక్టాక్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నువ్వు టిక్టాక్ అకౌంట్ని డిలీట్ చేయట్లేదు అని చెప్పేసి అయితే కింద కామెంట్లో రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ చూడండి, నేను టిక్టాక్ వాడుతున్నాను, కాకపోతే అది ఈ ఇన్సిడెంట్కి ముందు చాలా కాలం నుంచి అయితే వాడుతున్నాను. అప్పట్లో మనకు ఈ చైనా వర్సెస్ ఇండియా ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకత అంతా లేకపోవడం వల్ల దాన్ని నేను వాడడం జరిగింది. ఈ మధ్య అయితే రీసెంట్గా నేను వీడియోస్ పోస్ట్ చేసింది లేదు. కాకపోతే మీలో చాలామంది నన్ను అడుగుతున్నారు కదా, అన్న నీకు దేశభక్తి లేదా, నువ్వు టిక్టాక్ యాప్ని డిలీట్ చేయలేవా, నువ్వు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టే దాన్ని డిలీట్ చేయలేకపోతున్నావు అని చెప్పేసి అయితే చాలామంది అడుగుతున్నారు. అయితే ఫ్రెండ్స్, మధ్యలో మీరు దేశాన్ని తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను, దేశం కోసం ప్రాణాలే ఇవ్వడానికి నేను రెడీ. ఈ తొక్కలో టిక్టాక్ ఎంత, సో ఈ టిక్టాక్ అకౌంట్ని కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను. నేను డిలీట్ చేశాను కాబట్టి వేరే వాళ్ళని డిలీట్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఓన్లీ టిక్టాక్ ఒక్కటే చైనీస్ యాప్ కాదు. ఇప్పుడు మీరు స్నాప్డీల్ తీసుకున్నా, లేకపోతే పేటిఎం తీసుకున్నా, జొమాటో తీసుకున్నా, స్విగ్గీ తీసుకున్నా, ఇలా తీసుకుంటే చాలా రకాల యాప్స్లో చైనాకు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు మనం చాలా రకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటాం కదా, అవి కూడా మన ఇండియాలో తయారు చేయలేనటువంటి మెడిసిన్స్ అనేవి చైనా నుంచే ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా చాలా పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ కాంట్రాక్ట్స్ కూడా చైనాకు సంబంధించిన కంపెనీస్ నిర్వహిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం కోల్ మైన్ చేస్తూ ఉంటాం కదా, దానిలో తీసుకొచ్చే ఈ డోజర్స్ అయినా, డంపర్స్ అయినా, అటువంటివి కూడా చాలా మటుకు మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనకు 5G రాబోతుంది కదా, ఆ 5Gకి సంబంధించిన పర్మిషన్స్ హువావే ఏదైతే ఉంటుందో దానికి మన కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది పర్మిషన్ ఇచ్చింది. సో దానిలో వాడే ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చైనాకు సంబంధించింది. మన ఇండ్లలో వాడే టీవీస్ అయినా కానివ్వండి, చెప్పులైనా కానివ్వండి, ఇలా చూసుకున్నట్టయితే డాల్స్ అయినా కానివ్వండి, ఇలా చాలా రకాల వస్తువులు చైనాకు సంబంధించినవి ఉన్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఇప్పుడు నేను టిక్టాక్ని డిలీట్ చేస్తున్నాను, దానివల్ల ఎంతో కొంత చైనాకు నష్టం జరగవచ్చు, నాలాంటి వాళ్ళు అందరూ డిలీట్ చేసేస్తే. కాకపోతే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలా బ్యాన్ చేయడం వల్ల మనకు సంబంధించిన వస్తువులు కూడా చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు కూడా అలానే బ్యాన్ చేశారనుకోండి, అప్పుడు మనం కూడా నష్టపోవాల్సి వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ చైనా వస్తువులను బహిష్కరించడం ఒక పద్ధతి, ఓకే. కాకపోతే ఇదే పూర్తి పరిష్కారం అని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా, అంటే ఇప్పుడు చైనా వాళ్ళు ఎలాగైతే ఫేస్బుక్కి ఆల్టర్నేటివ్గా వాళ్ళ దగ్గర ఒక యాప్ క్రియేట్ చేసుకున్నారు, యూట్యూబ్కి ఆల్టర్నేటివ్, ట్విట్టర్కి ఆల్టర్నేటివ్, ఇలా ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ యాప్ని క్రియేట్ చేసుకున్నారు కదా. సో అలానే చైనాకు సంబంధించిన ప్రోడక్ట్స్ మనం ఏమేమి వాడుతున్నామో వాటికి సంబంధించిన ఆల్టర్నేటివ్ మనం కూడా క్రియేట్ చేసుకున్న తర్వాత వాటిని బ్యాన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉన్న పలంగా మీరు అన్ని మొబైల్స్ని బ్యాన్ చేసేసారనుకోండి, ఇప్పుడు మనకు మొబైల్ నీడ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మరి ఇప్పుడు ఆ మొబైల్స్కి బదులు మనం వేరే మొబైల్ని పర్చేస్ చేయాలి అంటే డబ్బులు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. సో అటువంటి సమయంలో కొంచెం మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, కొంచెం పూర్ పీపుల్స్ ఉంటారు. సో వాళ్ళకు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వాళ్ళు అటువంటి బ్రాండ్స్ని కొంటూ ఉంటారు. సో ఇలా చైనాకు సంబంధించిన బాధితులు మనమే కాదు, ఇప్పుడు ఇక్కడ శ్రీలంకను చూసుకున్నా, లేకపోతే ఆఫ్రికాకు సంబంధించిన చాలా కంట్రీస్ చూసుకున్నా, ఈ చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి సంబంధించిన పెట్టుబడులన్నీ అక్కడ పెట్టేసి ఒక్కొక్కటి వాళ్ళకి సంబంధించిన షిప్ యాడ్స్ అయినా కానివ్వండి, ఇటువంటివన్నీ ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా చాలా కంట్రీస్ని ఈ చైనా వాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు. మొత్తానికి ఏంటి అంటే వాళ్ళు వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ని వాడరు, కాకపోతే వాళ్ళ ప్రోడక్ట్స్ని మాత్రం అందరికీ రుద్దుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చైనా ప్రోడక్ట్స్ని బ్యాన్ చేయడం కరెక్టే, కాకపోతే మనకు సంబంధించిన రీసోర్సెస్ని పెంచుకొని మన దగ్గర ప్రొడక్షన్ పెంచుకొని అప్పుడు బ్యాన్ చేస్తే మనకి ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పేసి అయితే నేను అనుకుంటాను. సో ఫ్రెండ్స్, అసలు విషయానికి వచ్చేద్దాం. టిక్టాక్ అకౌంట్ డిలీట్ చేయమని మీలో చాలామంది అడుగుతున్నారు కదా. సో నా టిక్టాక్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. సో నా ఫాలోవర్స్ చూసుకున్నట్టయితే 2,76,000 ఫాలోవర్స్ ఉన్నారు. చాలా కష్టం టిక్టాక్లో ఫాలోవర్స్ రావడం. సో పర్లేదు, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నేను ఈ 3 డాట్స్ ఏవైతే ఉంటాయో ఆ 3 డాట్స్ని ట్యాప్ చేసి ఇక్కడ మేనేజ్ అకౌంట్లోకి వెళ్తున్నాను. మేనేజ్ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి కింద డిలీట్ అకౌంట్ అని ఉంది. సో ఆ డిలీట్ అకౌంట్ని నేను ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను మొబైల్ ద్వారా లాగిన్ అయ్యాను కాబట్టి నాకు SMS కోడ్ వస్తుంది అన్నట్టు, వెరిఫికేషన్ కోడ్. సో ఇక్కడ ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చేసింది. సో ఈ కోడ్ని నేను ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ బటన్ని ప్రెస్ చేసేస్తున్నాను. ప్రెస్ చేసి డిలీట్ అకౌంట్ బటన్ అయితే ప్రెస్ చేసేసి, సో ఫ్రెండ్స్, ఈ అకౌంట్ డిలీట్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటే చూడండి ఇక్కడ డిలీట్ ఫెయిల్డ్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. మేబీ టిక్టాక్ వాళ్ళు అకౌంట్ని డిలీట్ చేయకుండా ఏదైనా ఆప్షన్స్ ఫ్రీజ్ చేసి ఉంటారు. సో నేను టిక్టాక్ టీం వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి పక్కా ఈ టిక్టాక్ అకౌంట్ని అయితే డిలీట్ చేస్తాను. ఫ్రెండ్స్, టిక్టాక్లో ఫాలోవర్స్ లేని అకౌంట్ని డిలీట్ చేయడం ఎవరైనా డిలీట్ చేస్తారు, కాకపోతే ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ని డిలీట్ చేయాలి అంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. సో ఆ ప్రాసెస్ని అయితే మీ కోరిక మేరకు నేను చేసేసాను. సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూడ్స్.